బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. జెలెన్స్కీ అలాగే ట్రంప్ కి మధ్య జరిగినటువంటి వివాదం, మీడియా ఎదుట వాళ్ళు వాగ్వాదానికి దిగినటువంటి దృశ్యం ప్రపంచమంతా కూడా నివ్వెరపరిచిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ వాగ్వాదం కాస్త ఊరట లభించింది, ఉలిక్కి పడినట్టుగా కనిపిస్తోంది. జెలెన్స్కీ కొంచెం తగ్గినట్లుగా తెలుస్తుంది. నా దేశం నా ప్రజల కోసం అంటూ ఆయన కొంచెం తగ్గుకొచ్చాడు. ట్రంప్ తో మరోసారి మీటింగ్ కు ఓకే అన్నాడు ఆయన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దీనికి సంబంధించి ట్రంప్ తో భేటీ వివాదంగా మారడంతో ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకొని అక్కడికక్కడే బయటికి వచ్చేశారు జెలెన్స్కీ. పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన అగ్రరాజ్యంతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో డీల్ కు తాను సిద్ధమే అని చెప్పారు. అంతేకాదు అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించడంపై చర్చించేందుకు ఆదివారం లండన్ లో యూరప్ దేశాధినేతల సమావేశం జరిగింది. ఇందులో జెలెన్స్కీ పాల్గొన్నారు. అనంతరం తాజా పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. అమెరికాతో ఉన్న రిలేషన్ కోరుకుంటున్నట్లు చెప్పినటువంటి జెలెన్స్కీ మీటింగ్ కు మరోసారి ట్రంప్ పిలిస్తే గనక ఖచ్చితంగా భేటీకి రెడీ అని, నేను సిద్ధమే అని, నిజమైన సమస్యలు పరిష్కారానికి తాను సిద్ధమేనని చెప్పుకొచ్చారు. మీటింగ్ కు మరోసారి ట్రంప్ కి గనక పిలిస్తే కనుక ఖచ్చితంగా వెళ్తా అంటూ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు? జెలెన్స్కీతో మరోసారి భేటీకి ఓకే అంటారా? తను కూడా డీల్ కు దిగొస్తారా అని వేచి చూడాలి. అయితే ఖనిజాల ఒప్పందంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేసేందుకు కూడా ఆయన సిద్ధమే అని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదుర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లో అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసినటువంటి ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ గత వారం శ్వేత సౌధానికి వెళ్లారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే గనక రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్లకు ఆగ్రహం తెప్పించింది. సాయం అందించినటువంటి దేశానికి కృతజ్ఞతలు చెప్పడం మాని అనుమానిస్తున్నారు అంటూ వారు జెలెన్స్కీపై వాగ్వాదానికి దిగారు. మీడియా ముందే మండిపడడం జరిగింది. మనం అందరం చూసాం. ఈ చర్చలు కాస్త రసాభాసగా మారడంతో పాటు ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే ఆయన శ్వేత సౌధం నుంచి జెలెన్స్కీ బయటకు వచ్చేశారు. సో దీనికి సంబంధించి ట్రంప్ జెలెన్స్కీ మధ్య వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎంతవరకు వెళ్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే మన జెలెన్స్కీకి సంబంధించి ఒక ట్వీట్ బయటకు వచ్చింది. మేము దానికి సంబంధించి ట్వీట్ మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. దాని దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ డేస్ వి సీ క్లియర్ సపోర్ట్ ఫ్రమ్ యూరప్, ఈవెన్ మోర్ యూనిటీ అండ్ ఈవెన్ మోర్ విలిజెన్స్ టు కోఆపరేట్. ఈ రోజు ఫలితంగా మేము యూరప్ నుండి స్పష్టమైన మద్దతు చూస్తున్నాము. మరింత ఐక్యత, మరింత కోఆపరేట్ చేయడానికి కూడా ఇష్టపడటం అనేది. అండ్ నెక్స్ట్, ఎవ్రీవన్ ఈజ్ యునైటెడ్ ఆన్ ద మెయిన్ ఇష్యూ ఫర్ పీస్ టు బి రియల్. వీ నీడ్ రియల్ సెక్యూరిటీ గ్యారంటీస్ అండ్ దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూరప్, ద ఎంటైర్ కాంటినెంట్, ద యునైటెడ్ కింగ్డమ్, ద యూరోపియన్ యూనియన్, టర్కీ. ప్రధాన అంశంపై కూడా అందరూ ఐక్యంగానే ఉన్నారని చెప్తున్నారు. శాంతి నిజంగా గనక ఉండాలంటే మాకు నిజమైనటువంటి భద్రతా సలహాలు, హామీలు అన్ని అవసరం. మరియు ఇది యూరప్ యొక్క అన్ని దేశాల స్థితి, మొత్తం ఖండం కూడా ఇదే ధోరణిలో వెళ్తోంది. యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్, టర్కీయే ఇవన్నీ కూడా. సో అండ్ అఫ్ కోర్స్ వి అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అమెరికా అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. దెర్ హ్యాస్ నాట్ been a day when we haven't felt gratitude. It's gratitude for the presentation and of our independence అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమెరికా యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకుంటున్నాము, ఇంపార్టెన్స్ ని మేము గ్రహిస్తున్నాము. మేము యునైటెడ్ స్టేట్స్ నుండి అందించినటువంటి అన్ని మద్దతుకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము కృతజ్ఞతను అనుభవించని రోజు అంటూ లేదు. ఎప్పుడు కూడా మేము అమెరికాకి థ్యాంక్ఫుల్ గానే ఉంటాము. దీంట్లో ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి తేడాలు లేవు. ఇది మా ఇండిపెండెన్స్ కాపాడడానికి కృతజ్ఞత అని చెప్పొచ్చు. ఉక్రెయిన్లో మా స్థిరత్వం మా భాగస్వాములు మాకు చేస్తున్నది మరియు వారి స్వంత భద్రత కోసం ఆధారపడి ఉన్నటువంటి అంశము. అలాగే మాకు
పీస్ ఆఫ్ మైండ్ అవసరము. వాట్ వీ నీడ్ ఈజ్ పీస్ అండ్ నాట్ ఎండ్లెస్ వార్ అని చెప్తున్నారు. అంతరాయం అనేది యుద్ధంకి ఒక అంతరాయం లేనిది కాదు. అందుకేమో మేము భద్రతా హామీలు కోరుతున్నాము, మాకు భద్రత ఖచ్చితంగా అవసరము. మరి ఈ జెలెన్స్కీ చేసినటువంటి ట్వీట్, అలాగే ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయన రెడీగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు? ఖనిజాల తవ్వకం ఒప్పందంపై జరిగినటువంటి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య అత్యవసరమైనటువంటి కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాము కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. శాంతి చర్చలకు అలాగే జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. ఈ భేటీలో ఘర్షణ అనంతరం విలేకరులతో ట్రంప్ మాట్లాడడం జరిగింది. మేము ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యాం. ఈ సమావేశంలో ఆయన కొంచెం అతి చేసినట్లు నాకు అనిపించింది. మేము శాంతి కోసం చూస్తున్నాం, కానీ ఆయన దాన్ని కోరుకుంటున్నట్లుగా అయితే నాకు కనిపించడం లేదని చెప్పారు. మరో 10 ఏళ్ల యుద్ధానికి వెళ్లి ఆటలాడాలని మేము అనుకోవటం లేదు. శాంతి నెలకొల్పాలని నేను చూస్తుంటే ఆయన మరొక దాన్ని ఆశిస్తున్నారు. మాకు తక్షణమే శాంతి కావాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదే కోరుకుంటున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు అని ట్రంప్ ఈ విషయం చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా జెలెన్స్కీతో శాంతి చర్చలు మరి కొనసాగిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా ఆయన అందుకు రావాలనుకుంటున్నారు, కానీ తాను అందుకు సిద్ధంగా లేనని ట్రంప్ మాత్రం బదులిచ్చారు. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ న్యూస్, ఈ ట్వీట్ చూసి మరి జెలెన్స్కీ చేసినటువంటి ట్వీట్తో మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారు? తను అయితే అందుకైతే సిద్ధంగా లేనని ట్రంప్ బదులు ఇచ్చారు. ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి జెలెన్స్కీ శాంతి కోరుకోవటం లేదు, ఆయన అలాంటి వ్యక్తే కాదంటూ కూడా విమర్శలు కూడా చేయడం మనం చూసాము. సో రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి బదులుగా కీవ్లోని అరుదైనటువంటి ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై చర్చించేందుకు ట్రంప్తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు గనక పాల్పడితే రక్షణ కూడా మాకు ఎక్కడి నుంచి అయితే రష్యా నుంచి మాకు ఏదైనా సహాయం, రష్యా నుంచి ఎప్పుడైనా యుద్ధం కనుక మా మీద ప్రతిపాదిస్తే కనుక ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి కూడా చేయడం జరిగింది. ఇది ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై ఇరువురి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం నేపథ్యంలో మరి దేశాధినేతలకు ఒకవేళ ఆగ్రహం గనక వస్తే ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనందరికీ తెలిసిన విషయం. ఈ రెండు దేశాధిపతులు సమన్వయంతో కలిసి ఉంటేనే ఆ దేశంలో ఉన్నటువంటి అనేక అంతరాయ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. మరి ఒకవేళ ఈ దేశాధినేతల మధ్య ఆగ్రహం కనుక వస్తే చరిత్రపై చెరగని ముద్ర వేయని యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శుక్రవారం వాషింగ్టన్ లో జరిగినటువంటి వాగ్వాదం యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని చెప్పొచ్చు. దేశాధినేతల మధ్య వివాద అంశాలపై వివిధ అంశాలకు సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు, వివాదాలు సహజంగానే నడుస్తూ ఉంటాయి. కానీ వాటిని పరిష్కరించడానికి చర్యలు, సంప్రదింపులు ఇవన్నీ కూడా దౌత్య స్థాయిలోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను జరుగుతాయి. ఇటు మీడియేటర్స్ కావచ్చు, వాళ్ళకి అడ్వైజర్స్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇది వివాదం మాత్రం తక్కువగానే ఉంటుంది. సో ఇద్దరు దేశాధినేతలు ముఖాముఖి భేటీ అయినప్పుడు మాటకు మాట అనుకోవడం నిజంగా ఇది ప్రపంచాన్ని, యావత్ ప్రపంచాన్ని నివరపరిచిందని చెప్పొచ్చు. అనుకోవడం, ఆగ్రహించడం, నిరసనగా సమావేశాన్ని అక్కడి నుంచి వెంటనే వీడి వెళ్ళటం, ఇదంతా ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. మనం తక్కువగా వింటూ ఉంటాం. వీరి పర్యావసనాలు మరి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే వివిధ దేశాధినేతల మధ్య చోటు చేసుకున్నటువంటి అటువంటి ప్రముఖ ఘటనలు ఇవి. అయితే చూస్తూ ఉన్నాం మనము డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఈ ట్వీట్ తర్వాత జెలెన్స్కీ కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తోంది. మీటింగ్ నుంచి డైరెక్ట్గా బయటికి వచ్చేసినటువంటి వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారు, ట్రంప్ కూడా. సో మరి మాకు కూడా భద్రతా హామీ అవసరం, ఖచ్చితంగా నేను ఎప్పుడూ అమెరికాకి ఖచ్చితంగా నేను రుణపడే ఉంటాను, కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. మాకు ఎప్పటికీ శాంతి భద్రతలే అవసరం, మాకు గొడవలు ఎవరితో పెట్టుకోవాలన్నట్టు లేదుగా అన్నట్టుగా ఆయన చేసినటువంటి ట్వీట్, అలాగే వీడియో ప్రజెంట్ నెటిజన్స్ దీని గురించి స్పందిస్తూ ఉన్నారు. వైరల్ అవుతూ ఉంది ఇది సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే. ఖచ్చితంగా ట్రంప్ మరి దీనికి దిగి వస్తారా, దీనికి అగ్రరాజ్యానికి అధినేత అయినటువంటి ట్రంప్ మరి ఏ విధంగా స్పందిస్తారో, ఈ భేటీకి మళ్ళీ పిలుస్తారా, డీల్ కుదుర్చుకుంటారా, ఖనిజాల తవ్వకానికి సంబంధించి ఎంత సపోర్ట్ చేస్తారు, అసలు ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా ఈ ట్వీట్ని చూసి ట్రంప్ స్పందించిన దాన్ని బట్టి ఉంటుంది.